హాయ్ అండి. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకున్నదిగోండి. రేపు పొద్దున్న రాగి పండుగని మా ఆడపడుచు అయితే కూరంటే గిట్టుకుంది. బాగుందండి, బాగుంటే కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి మా పెద్దమ్మాయి ఈరోజు ఏమంటే అయితే చేశాను మీకు అయితే చూపించేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఈరోజైతే నేను దోసకాయ టమాటా అయితే ఉండబోతుందండి. ఇదిగోండి దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అయితే తీసుకున్నాను. నేను కోసేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే వండేస్తాను. ఇదిగోండి పక్కనైతే అన్నం అయితే ఉడుకుతుంది. అన్నం ఇంకా అయితే ఉడకలేదు. ఇదిగోండి పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేసుకున్నాను. కాసేపు అయితే మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే దోసకాయ కూడా వేసేసుకుంటున్నాను. దోసకాయ కూర అయితే చాలా సెలవు కదండి. దోసకాయ ఒకటి, ఆనపకాయ ఒకటి ఈ ఎండలో అయితే చాలా బాగా వేసేస్తున్నాయి కదా. ఇంకా దోసకాయ, ఆనపకాయ వండుకుంటే కడుపులో కొంచెం చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే కాసేపు అయితే మగ్గనిద్దాం. ఒకసారి అలాగనే చూసేద్దాం. ఏం చూడండి చక్కగా మగ్గుతున్నాయి. ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటానండి. ఎందుకంటే ఇంకా కొంచెం తొందరగా అయితే మగ్గుతుంది టమాటా దోసకాయ. మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవ్వండి పిల్లల కోసం అయితే అట్లయితే వేస్తున్నాను. పిల్లలకి 3 రోజులు సెలవులు కదా. పెద్ద పిల్ల అయితే హాస్టల్ నుంచి అయితే వచ్చేసిందండి. ఇవన్నీ చూడండి చక్కగా అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కారం, పసుపు, ఉప్పు అయితే వేసేసాను కదా. పసుపు, కారం,
ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకుంటాను. కూర తెలగండి ఒకసారి చూసండి. ఇదిగోండి చక్కగా చూడండి, కూర అయితే ఉడికిపోతుంది. ఇదిగోండి ఇంకా ఎగిరిపోవాలి, నూనె బాగా పైకి తేలే వరకు ఉడకాలి. ఇదిగోండి కొంచెం కొంచెం చూడండి పైకి తేలుతుంది. ఇదిగోండి కూర అయితే చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది. చూడండి పక్క నూనె అయితే చక్కగా పైకి అయితే తేలింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మా బావ అయితే పనికి వెళ్ళిపోతున్నాడా, టీ అయితే తాగుతున్నాడా. అజయ్ పప్ప అందరికీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత తుక్కున్నారు కదా, నేను ఇంత బోధుల్లో ఇంత కష్టపడుతున్నా. చూడండి ఎంత చెమటలు వచ్చేస్తున్నాయో. ఛానల్కి లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఎంతో కష్టపడుతున్నాము. ఈ పనులోని గడ్లోని పాములు నీకన్నా కానీ పాములు ఉన్నాయి. మా కష్టం తెలుసుకుని మా కోడ ఛానల్కి లైక్ చేయండి. అది బాగుంటేనే రేపు పొద్దున్న మాకు ఏం చేద్దాం చెప్పు. అది బాగుంటేనే మాకు రేపు పొద్దున్న లేచిన లేకపోయినా మమ్మల్ని అందరూ ఆదరించి చూద్దాం. పెద్దదాన్ని నన్ను గొట్టు మీద పెట్టి బోధులు ఒక్కటే కష్టపడతాను చూడండి. మనం చూస్తాం. చూడండి మా సూరమ్మామ చూడండి అసలు ఎలాగ మగోళ్ళలాగా లాగేస్తుంది కంప. మగోళ్ళు ఏమో కూర్చుని ఉంటే ఆడదాంతో లాగేస్తున్నారండి. అదిగోండి అలా కొడుకేమో కూర్చుని ఉన్నాడు చక్కగా పొదుక్కాడు కోడిపెట్టలాగా. ఇగోండి మా మేకలు. ఇగోండి మా మేకలు. దానికి బిర్యానీ కావాలి.